హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరగంటి, కన్సల్టెంట్ ఫర్టిలైన్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. మీతో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడతాను. అదేంటి అంటే ఎంబ్రియో ఫ్రీజింగ్. అసలు ఈ ఎంబ్రియో అంటే ఐవీఎఫ్ పికప్ అయిన తర్వాత, ఎంబ్రియోస్ రెడీ అయిన తర్వాత ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి ఈ మంత్ కాకుండా కన్సిక్వెంట్ మంత్స్లో ట్రాన్స్ఫర్ చేస్తాము అని మీకు కన్సల్టేషన్ అయినప్పుడు చెప్తూ ఉంటాము. అసలు ఏంటి ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది ఏంటి, దీన్ని ఎలా చేస్తారు, సో దాని గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. సో ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది చాలా స్కిల్తో చేయాల్సిన ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇదివరకు పూర్వంలో 15 years బ్యాక్ అలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ ఉండేది. దాన్ని స్లో ఫ్రీజింగ్ ప్రాసెస్ అనేవారు. అంటే ఇప్పుడు నార్మల్ టెంపరేచర్లో ఉన్న ఎంబ్రియో, అంటే మన బాడీ టెంపరేచర్లోనే ఎంబ్రియో 37 degreesలో ఉందనుకోండి, దాన్ని స్లోగా టెంపరేచర్ కిందకు తీసుకొచ్చి -196 degrees వరకు తీసుకెళ్ళి ఫ్రీజ్ చేసేవారు. సో ఈ స్లో ఫ్రీజింగ్ చేసేటప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 10 నుంచి 20% వరకే ఉండేది. సో ఇప్పుడు ఫ్రీజింగ్కి విట్రిఫికేషన్ అనే పద్ధతి ద్వారా చేస్తామన్నమాట. సో ఈ విట్రిఫికేషన్ అనే పద్ధతి స్టార్ట్ అయిన తర్వాత, అంటే ఇది ఫాస్ట్ ఫ్రీజింగ్ అనమాట. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే, ఈ నార్మల్గా 37 degreesలో ఉండే ఎంబ్రియో సడన్గా -196 degreesకి వెళ్ళిపోతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే, ఎంబ్రియో ఫ్రీజ్ అయినప్పుడు మంచి క్వాలిటీలో ఉంటుంది. అంటే అది మళ్ళీ బయటకు తీసి దాన్ని వేడి చేసినప్పుడు ఆ పద్ధతిని థాయింగ్ పద్ధతి అంటాం అనమాట. థాయింగ్ ప్రొసీజర్ చేసినప్పుడు మంచి హెల్దీ ఎంబ్రియోగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకని ఇప్పుడు అందరూ విట్రిఫికేషన్ పద్ధతిని ఫాలో అవుతున్నాం. సో ఇది ఎలా చేస్తాం, అసలు విట్రిఫికేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు, ఎంబ్రియాలజిస్ట్ ఎలా చేస్తారు అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మామూలుగా ఓవులేషన్ పికప్ అయిన తర్వాత ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అనేది ఎంబ్రియాలజిస్ట్కి మనం ఇస్తామన్నమాట. వాళ్ళ ఆ ఫ్లూయిడ్లో సిఓసి అంటే ఊసైట్ క్యూములస్ కాంప్లెక్స్ని చూస్తారు. చూసిన తర్వాత అవన్నీ సెగ్రిగేట్ చేసి వాటిలో ఆ సిఓసిని ఊసైట్ని సెపరేట్ చేస్తారు. దాన్ని డీనుడేషన్ పద్ధతి అంటాం అనమాట. అది చేసిన తర్వాత ఇక్సీ పద్ధతి, అంటే స్పర్మ్తో ఎగ్ని కలుపుతారు, ఇక్సీ పద్ధతి చేస్తారు. అలా ఇక్సీ చేసిన ఎంబ్రియోస్ని ఇంక్యుబేటర్లో పెట్టి 5వ రోజు వరకు పెంచుతామన్నమాట. 5వ రోజు వచ్చిన ఎంబ్రియోస్ని మనం బయటకు తీసి ఎంబ్రియో గ్రేడింగ్ అనేది చేస్తాం. అంటే ఏ ఎంబ్రియోస్ బాగా ఉన్నాయి, ఏ ఎంబ్రియోస్ బాగా లేవు అనేది డిస్టింగ్విష్ చేసి చూస్తామన్నమాట. ఫస్ట్ ఫ్రీజింగ్ పద్ధతిలో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎంబ్రియో సెలెక్షన్. అంటే మంచి ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసి వాటిని ఫ్రీజ్ చేయాలి. సో ఫస్ట్ ఎంబ్రియో సెలెక్షన్ అనేది చేస్తాం. ఆ తర్వాత ఎంబ్రియో సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఒక 4 well డిష్లో ఫస్ట్ ఈక్విలిబ్రేషన్ సొల్యూషన్ వేసుకుంటాం. ఈక్విలిబ్రేషన్ సొల్యూషన్ వేసుకుని అందులో ఎంబ్రియోని పెడతామన్నమాట ఒక 10 minutes. ఆ తర్వాత ఇంకొక వెల్లో ఫ్రీజింగ్ సొల్యూషన్ అనేది వేసుకుంటాం. సో అలా ఫ్రీజింగ్ సొల్యూషన్ వేసుకుని అందులో విట్రిఫికేషన్ మీడియం అంటాం అనమాట. దాన్ని వేసుకుని అందులో కొంచెం సేపు ఉంచి ఇంకో 3rd వెల్లో కూడా అది ఉంచి, సో ఇలా విట్రిఫై చేసిన ఎంబ్రియోస్ని క్రయోటాప్ అంటాం. అంటే ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్కి యూజ్ చేసే చిన్న ట్యూబ్ లాంటిది అనమాట. ఆ క్రయోటాప్లో ఎంబ్రియోస్ని పెట్టి వాటిని లిక్విడ్ నైట్రోజన్లో డిప్ చేస్తాం. సో లిక్విడ్ నైట్రోజన్ చాలా లో టెంపరేచర్స్లో ఉంటుంది, అందులో డిప్ చేస్తాం అనమాట. ఆ డిప్ చేసిన ఎంబ్రియోస్ని తీసుకెళ్ళి క్రయో క్యాన్స్లో తీసుకెళ్ళి ఆ డిప్ చేసిన ఆ క్రయోటాప్ మీద ఆ పేషెంట్ పేరు, హస్బెండ్ పేరు, ఏజ్, ఆ పేషెంట్ డీటెయిల్ అంతా ఉంటుంది. మనకి ఆర్ఐ విట్నెస్ చిప్ కూడా దాని మీద అటాచ్ చేస్తామన్నమాట. చేసి ఆ క్రయోటాప్ని తీసుకెళ్ళి లిక్విడ్ నైట్రోజన్ క్రయో క్యాన్స్లో ప్లేస్ చేస్తాం. దాని నెంబరు, ట్యాగ్ అది ఇచ్చి ప్లేస్ చేస్తాం. సో అలాగా ఈ క్రయోటాప్లో లిక్విడ్ నైట్రోజన్ని మనం ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉండాలన్నమాట, దాన్ని టాప్అప్ చేస్తూ ఉండాలి. సో అలా చేయడం వల్ల ఎంబ్రియో సంవత్సరాలు అదే టెంపరేచర్లో ఉంటాయన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఇన్ఫెక్టివ్ డిసీజెస్ హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ ఇలాంటి డిసీజ్డ్ పేషెంట్స్ ఉన్న ఎంబ్రియోస్ని నార్మల్ పేషెంట్ క్రయో క్యాన్స్లో మనం ఫ్రీజ్ చేయకూడదు. దానికి సెపరేట్ క్రయో క్యాన్ అనేది యూజ్ చేసి అందులో ఫ్రీజ్ చేస్తామన్నమాట. సో ఈ విట్రిఫికేషన్ ద్వారా ఫ్రీజ్ అయిన ఎంబ్రియోస్ని మళ్ళీ బయటకు మనం థా చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చాలా ఇంప్రూవ్డ్ సక్సెస్ రేట్స్ అనమాట. 60-70% దాకా సక్సెస్ రేట్స్ అనేవి చూస్తున్నాం. అందుకే మేము ఈ ఫ్రీజ్ ఆల్ పద్ధతిని అన్ని సెంటర్స్లో యూజువల్గా యూనివర్సల్ ఫ్రీజ్ ఆల్ టెక్నిక్స్ అనేది ఫాలో అవుతున్నాం అనమాట. సో ఎంబ్రియో ఫ్రీజింగ్ చేయడానికి ఎంబ్రియాలజిస్ట్ స్కిల్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉండాలి. టైం చాలా తక్కువ తీసుకున్నా చాలా స్కిల్తో అసోసియేట్ అయి ఉన్న
పార్ట్ అనమాట ఇది ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో. సో ఇది ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది అనమాట. థ్యాంక్ యూ.